ఇక మా అన్న ఇక ఫుట్బాల్ ఆడిండండి మా రేవంత్ అన్న. దుబారా ఖర్చు దుబారా ప్రభుత్వం, ప్రజాధనంతో ప్రభుత్వ పెద్దల సోకులు, గోరంత పనికి కొండంత బిల్లుల వసూలు, అధికార కార్యక్రమాల పేరిట అడ్డగోలుగా జమ ఖర్చులు, ప్రజలకు ఇవ్వడానికి పైసలు లేవంటూ నిలుదోపిడికి పాల్పడుతున్న నేతలు, సర్కారు సొమ్ముతో సొంత సరదాలు తీర్చుకుంటున్న రేవంత్, 2 కోట్లు ఖర్చు పెట్టి MCHRDలో ఫుట్బాల్ గ్రౌండ్, ఇటీవల మెస్సీ మ్యాచ్ పేరిట కోట్ల ధనం దుబారా, ఒక్క పూట మీటింగ్ పెట్టి తిండికి 13 లక్షలైనట్లుగా జీవో, గెస్ట్ హౌస్ మరమ్మతుల పేరిట 3 కోట్ల దుబారా, సచివాలయం ముందర టెండర్లకు 31 లక్షలని లెక్క, దాంతోపాటు జనాలకు ఎండబెడుతూ వాళ్ళు పండుగ చేసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ట్రోల్స్. ప్రజల డబ్బుతో సీఎం రేవంత్ ఫుట్బాల్ గ్రౌండ్ నిర్మించుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హామీలు నెరవేర్చమంటే పెండింగ్ బిల్లుల విడుదల చేయమంటే అప్పు పుట్టడం లేదని, కోసిన ₹1 రావట్లేదని చెప్పిన సీఎం సొంత సరదాలు తీర్చుకోవడం కోసం సర్కారు సొమ్మును ఉపయోగించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక్క సీఎం గాక అన్ని శాఖలలోనూ ఇదే తరహా కూడా దుబారా జరుగుతున్నట్లుగా పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అధికార కార్యక్రమాల కోసం తిండి పేరిట రిపేర్ల పేరిట అడ్డగోలుగా వసూలు చేసుకుని వెనకేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అసలు నిలువు దోపిడీకి సంబంధించి ఆధారాలు కూడా బయట పెట్టడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా ట్రోల్స్ నడుస్తున్నాయి. నేను చెప్తున్నా కదా, ఇది భయంకరమైన ఉద్యమం జరగాలి. మింగడానికి మెతుకులేదు కానీ మీసాలు సంపెంగా నూనె రుద్దినట్టున్నది ఇప్పుడు తెలంగాణలో. గట్లనే అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దుబారాకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. 1-2 నేను చూపెడతాగురు, 1-2 కాదు, నా దగ్గర జీవోలతో సహా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఈ ఫుట్బాల్ మెస్సీ మ్యాచే కాదు, మెస్సీ మ్యాచ్కి సంబంధించి నేను చాలా సందర్భాలలో బయట పెడదాం అనుకున్నా. అంటే పూర్తి స్థాయిలో ఏమైపోయిందంటే ఈ తెలంగాణలో ఆగమైపోతున్నదన్న. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలలో మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళ యొక్క సొంత ఖర్చుల కోసం ప్రజాధనాన్ని అంటే మా పైసలు ఎట్లా వాడతారన్నా నాకు అర్థం కావట్లేదు. ఎంపీల భోజనానికి ప్రజాభవన్లో ఒక్క పూట కాంగ్రెస్ ఎంపీల భోజనానికి 13,59,00,000 13.59 లక్షల రూపాయల తిండి తిన్నారా అండి? ఏ వీళ్ళు ఏమైనా బంగారు ఆభరణాలు బిస్కెట్లు వజ్రాలు ఏమైనా తింటున్నారా ఏంది? ఒక్క పూట భోజనం. మార్చి 8న ప్రజాభవన్లో 2 బీజేపీ 8 మంది కాంగ్రెస్ ఎంపీల సమావేశం డిప్యూటీ సీఎం అధ్యక్షతన జరిగితే తాజ్ కృష్ణ సహా పలు 5 స్టార్ హోటళ్ల నుండి భోజనం, ఇతర అవసరాల కాంట్రాక్టు మీద ఖర్చులుగా 13,59,217 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ. ఈ మేరకు తాజ్ కృష్ణ హోటల్కు 8,43,700 హోటళ్లది, ప్లాజాకు 1,59,800, ఎన్ఎం కంపెనీకి 3,06,515, దాంతోపాటు అంజలి ఫ్లోరిస్ట్కు 6,000, సంతోష్ ఎంటర్ప్రైజెస్కు 7,200 చొప్పున ఖర్చులకు మంజూరు చేసిన ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి సమావేశానికి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు 2 బీజేపీ ఎంపీలు మొత్తంగా 10 మంది హాజరైతే 13 లక్షల రూపాయల బువ్వ తిన్నవరా అయ్యా. ఇది మన కాంగ్రెస్ పాలన. కాంగ్రెస్కు సంబంధించి ఒక్క పూట భోజనం 13,59,217 రూపాయలు. మరి వీళ్ళు బంగారాన్ని తిన్నారో, లేకపోతే బిస్కెట్లే తిన్నారో, వజ్రాలే తిన్నారో, లేకపోతే డైమండ్సే తిన్నారో, మరి ఏమంటారో ఇంకేమంటారో మీరే చెప్పాలి. ఇది మన రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. ఒక్క పూట భోజనం అట, ఒక్క పూట భోజనం కోసం జరిగిన తంతు ఇదంతా. మరి దీనికి ఏమైనా సమాధానం చెప్తారా అంటే ఇప్పటి వరకు కూడా చెప్పని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా రేవంత్ రెడ్డి ఫుట్బాల్కు సంబంధించి సరదా కోసం 7 కోట్లు ఖర్చు అయింది. మెస్సీతో మ్యాచ్ ఆడడానికి రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ చేసిన ఫుట్బాల్ గ్రౌండ్కు 2 కోట్లు ఖర్చు పెట్టి సుందరీకరణ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే దాంట్లో ఫుట్బాల్ ఆడడానికి 5 కోట్లు దుబారా ఖర్చు అయినట్టుగా చెప్పారు. అది నేను చెప్పిన మాట కాదు, ఏకంగా వాళ్ళు చెప్పింది. ఏమని చెప్పిందంటే డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ వర్క్ ఇంక్లూడింగ్ గేట్, గ్రిల్స్, ఫుట్బాల్ కోర్టు ఏంది, దాని తర్వాత బ్యాక్ వర్క్, పెయింటింగ్ వర్క్ అండ్ పూర్తి స్థాయిలో అక్కడికి సంబంధించి ఏమని చేసిల్లంటే ఆర్సీసీ వాళ్ళకు సంబంధించి, సీసీ రోడ్కు సంబంధించి, దానికి సంబంధించిన గేట్ కానీ, కంటైనర్స్ కానీ, వాటర్ సప్లై కానీ, క్యాపింగ్ నెట్ ఉంటుంది కదా, ఆ నెట్కు సంబంధించి మొత్తం ఎంత వేసిళ్ళు ఇక చూసిర్రా 5 కోట్ల రూపాయలు దాకేసిళ్ళు. ఇక 7 కోట్ల రూపాయలు దాకేసిళ్ళు. ఇక ఏం చెప్పాలి? ఇది నేను చెప్పిన మాట కాదు కదా, వాళ్ళు చెప్పిన మాటలే. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు లేకపోతే విపక్షాలు చెప్పిన మాట కాదు, వాళ్ళ జీవో వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ. మరి దీనికి ఏమన్నా సమాధానం చెప్తారా అంటే చెప్పని పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఆయన మనవడు మెస్సీతో 30 నిమిషాలు ఫుట్బాల్ ఆడడం కోసం సింగరేణి నిధుల నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండని, కానీ నేడు తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి డే ఉత్సవాలకు డబ్బులు లేవంటూ అధికారులు అరవకొర ఖర్చు పెట్టిలని కార్మిక నేతలు నిరసన కూడా వ్యక్తం చేశారు. మీరు ఈనబెడతాయి ఇనూరు ఒకసారి, నేను ఈనబెడతాయి. దీంట్లో ఏముంటుంది తెలంగాణ ప్రాంత ఇనూరి 10 కోట్ల రూపాయలు
మొన్న అర్జెంటీనాకి సంబంధించిన మెస్సీ అనే ఒకటి ఫుట్బాల్ క్రీడాకారుడు వస్తే కేవలం రేవంత్ రెడ్డి తన మనవడు ఫుట్బాల్ ఆడడం కోసం అరగంట ఆట కోసం 10 కోట్ల రూపాయలని వెచ్చించినటువంటి యాజమాన్యం ఇవాళ సింగరేణి డేకి ఎందుకు ఆర్థిక భారమైందో ఇలా మేము అడుగుతా ఉన్నాం. ఇలా సింగరేణి డే నిర్వహించడం కోసం ఇలా ఆర్థికంగా భారం ఉందని చెప్పేసి కేవలం 50. ఇది నేను చెప్పింది కాదు, ఆ రోజు సింగరేణి కార్మికులకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేసిన తీరేది. నేను చెప్పిన మాట కదా, వాళ్ళు చెప్పిన మాటే కదా, స్వయాన వాళ్ళ నోట నుండి వచ్చిన మాటే కదా. నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి అని చెప్తున్నా. ఎందుకంటే మన పైసలు దుబారాగా చెత్త కుప్పలు లెక్క వేసినట్టు ఎత్తాలు. హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీ కానీ ఆ అపార్ట్మెంట్లలో కానీ లేదా ఇండిపెండెంట్ హౌస్లో కానీ ఉన్నప్పుడు రోడ్డు పక్కన చెత్త కుప్పలలో ఎట్లయితే ఇస్తారో, జిహెచ్ఎంసీ చెత్త కుప్పలలో ఎట్లయితే ఇస్తారో గట్లా మన పైసలు చెత్త కుప్ప లెక్క దుబారా లెక్క ఖర్చు పెడుతుండు, పైసలు లేవు అనుకుంటా అంటున్నా నేను. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నా ఖర్చు తక్కువ పెట్టిండు అనుకుంటురా? మనోడు ఏమన్నా అప్పు చేసిండు అనుకో, అప్పుడు వాళ్ళ ఇంట్లకి వెళ్ళి ఏమన్నా మంత్రులు ఇళ్ళకి వెళ్ళి కడతారా? మనోడు 2,30,841 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండు. ఎన్ని రోజులలో చేసిండు? తెలంగాణకు ఒక ప్రాజెక్టు దిక్కు లేదు, ఒక బడి దిక్కు లేదు,